గడిచినటువంటి 2 రోజులుగా శాసనసభ సమావేశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చూడడం, దాంట్లో అనేక అంశాల మీద చర్చ జరిపినటువంటి సందర్భాలు, ప్రధానంగా అసెంబ్లీ ప్రారంభమైనటువంటి మొదటి రోజున ఈ ప్రభుత్వ విధానమైనటువంటి వికేంద్రీకరణ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం, వికేంద్రీకరణ మీద జరిగినటువంటి చర్చ గురించి మీ అందరికి కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ అనే ఒక పాలసీకి కట్టుబడి ఉన్నాం. అది జరిపి చూపిస్తాం. తద్వారా రాష్ట్రానికి అన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటిది చాలా వివరంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న శాసనసభ సాక్షిగా మరొకసారి దాదాపు గంటన్నర పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూశారు. సరే, దానికి బలాన్ని చేకూర్చేటువంటి విధంగా, ఆ విధానాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూసుంటారు. సో మేము వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వం విధానాన్ని మరింత బలం చేకూర్చేటువంటి విధంగా, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ కూడా. ఈ క్రమంలో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి, ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ ప్రభుత్వం తాలూకా విధానం తాలూకా అంశాలన్నింటినీ కూడా అందులో క్రోడీకరించి ఏ కారణం చేత వారిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం వచ్చిందో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కొన్ని ప్రధానమైనటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని, వాటినన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. గడిచినటువంటి కాలంలో మీరందరూ కూడా చూశారు, ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద శాసనసభ సాక్షిగా ఒక చర్చ జరిపాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా సీనియర్ మంత్రి మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర శాసనసభకి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాజధానిని ఎంపిక చేసేటువంటి హక్కు లేదనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈరోజు ఆర్టికల్ 3, 4 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 3, 4 ప్రకారం ఈరోజు రాష్ట్ర విభజన అనేటువంటిది చేయడం, రాష్ట్ర విభజన అనేటువంటిది జరిగిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాజధాని ఎంపిక అనేటువంటిది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రిరాగేటివ్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ చెప్తున్నటువంటి అంశాలు. సో ఇటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి తీర్పు అనేటువంటిది పూర్తిగా ఈ ఫెడరల్ స్ఫూర్తికి ఈరోజు భంగం కలిగించేటువంటి అంశం అనేటువంటిది కూడా అందులో ఎస్ఎల్పిలో స్పెషల్ లీవ్ పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సిఆర్డీఏ యాక్ట్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, ఇది 2014 సంవత్సరంలో
ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అది. అదేదో కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఇంకో వ్యవస్థ చేసినటువంటిది కాదు. సిఆర్డిఏ చట్టం 2014లో చేసినటువంటిది ఆర్టికల్ 258 ప్రకారం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్చేటువంటి హక్కు లేదు అని చెప్పడం ఇది సరైనటువంటిది కాదు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు 2020 సంవత్సరంలో ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు వేసినటువంటి ప్రశ్నకు గాను ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానిలో ఎంపిక అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా మీరందరూ కూడా చూసాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వారు వేసినటువంటి ప్రశ్నకు గాను ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం అది. సో ఈ క్రమంలో ఆర్టికల్ 258 ఏం చెప్తుంది? కేంద్రం నుంచి ఇచ్చేటువంటి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చేటువంటి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్కి అడ్మినిస్ట్రేటివ్కి మాత్రమే డెలిగేట్ చేసేటువంటి అవకాశం ఉంది తప్ప శాసనసభని డెలిగేట్ చేసేటువంటి హక్కు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటిది క్లియర్గా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇవన్నీ. వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ తద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తు చేస్తూ ఈ ఎస్ఎల్పిలో వేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియాలని, మీ ద్వారా ఈ రాష్ట్రానికి వికేంద్రీకరణ ద్వారా జరగాల్సినటువంటి న్యాయం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నటువంటి తపన గురించి చెప్పాల్సినటువంటి సందర్భం కాబట్టి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో వేసినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో ఏమని వారు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఏమని చెప్పారు? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సెక్షన్ 6 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగినటువంటి రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి అంశాల ప్రకారం ఇచ్చినటువంటి ఆ సెక్షన్లో ఉన్నటువంటి అంశాల ప్రకారం ఏదైతే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రాజధాని అనేటువంటి దాన్ని నిర్ణయించుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి అంశం ప్రకారం చేశారన్నటువంటిది ఆ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధానికి అంశానికి సంబంధించినటువంటి అంశం మీద వేసినటువంటి కమిటీ శివరామకృష్ణ కమిటీ. శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే అమరావతిలో రాజధాని పెడుతున్నట్టు ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఎక్కడ ఇది వర్తిస్తుంది? అసలు ఈ తాలూకా ఇది ఎక్కడన్నా చట్టానికి లోబడి కానీ లేదా వారు ఇచ్చినటువంటి తీర్పుని అందులో మెన్షన్ చేస్తున్నటువంటి తీర్పులో అసలు ఆ శివరామకృష్ణ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎక్కడన్నా తీసుకొని నిర్ణయం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకసారి దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి వేసినటువంటి ఎస్ఎల్పిలో వేయడం జరిగింది. వీరు వేసినటువంటి కమిటీ ఎవరు, తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? ఆ రోజు శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ రాకముందే వీరు నిర్ణయం తీసుకొని నారాయణ కమిటీని వేసి వీళ్ళ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నారాయణ గారు, వారి పార్టీకి చెందినటువంటి ఎంపీలు, అప్పట్లో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ సుజనా చౌదరి, వీరు వారి కమిటీ
శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీ ప్రకారం ఎక్కడ కూడా అది అమలు చేయలేదు. అయినప్పటికీ ఆ రోజు సిఆర్డిఏ యాక్ట్ అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటిది, అంటే అప్పుడు ఉన్నటువంటి శాసనసభ తీసుకున్నటువంటి నిర్ణయం. మరి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు శాసనసభకు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ శాసనసభకు ఎందుకు ఉండదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా విధానంగా ఈరోజు సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పీలో చెప్పడం జరిగింది. మిగిలినటువంటి అంశాలకు వస్తే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకున్నటువంటి వీటన్నిటినీ కూడా అమలు చేయట్లేదని, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సేకరించినటువంటి భూమిని దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి రీకాన్స్టిట్యూషన్ ప్లాట్స్ కానీ వీటన్నిటిని ఇవ్వట్లేదు అనేటువంటి దాని మీద కూడా వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 2024 వరకు సమయం ఉంది. 2024 సంవత్సరం వరకు అంటే ఇంక మరో 2 సంవత్సరాల పాటు సమయం ఉంది. దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా 6 నెలల్లో చేయండి అని చెప్పి సాధ్యం కానటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. ఇది మాకు యాజ్ పర్ చట్టానికి లోబడి మాకు ఇంకో 2024 వరకు మాకు సమయం ఉన్నప్పటికీ ఈ అంశాన్ని కూడా అందులో జడ్జిమెంట్లో పొందుపరిచారనేటువంటి దాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఎస్ఎల్పీలో దాన్ని కూడా పెట్టడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం అసలు వారు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సమయానికి ఆ బిల్ని రిపీల్ చేశాం. మేము రిపీల్ చేసిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ అది. మేము పెట్టినటువంటి 3 రాజధానుల బిల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం. మరింత సమగ్రమైనటువంటి దాంతో ముందుకొస్తాం. మరింత సమగ్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి ఏదైతే మంచి చేయాలన్నటువంటి మా ఆలోచన ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి ఆలోచన విధానానికి అన్ని ప్రాంతాలకి మేలు జరిగేటువంటి విధంగా, అందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా, అందరికీ మంచి జరిగేటువంటి విధంగా మరింత సమగ్రంగా బిల్లుని తీసుకొస్తాం అనేటువంటి మాటని చెప్తూ మేము రిపీల్ చేశాం బిల్లుని. మరి అసలు బిల్లునే రిపీల్ చేసిన తర్వాత అసలు ఈ తాలూకా జడ్జిమెంట్కి ఎక్కడ ఆస్కారం ఉంటుందనేటువంటిది ఎస్ఎల్పీలో మెన్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. దాంతోపాటు అసలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభకి ప్రధానమైనటువంటి అంశాలు ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది, జ్యుడిషియల్ అనేటువంటిది, లెజిస్లేటివ్ అనేటువంటిది మూల స్తంభాలు ప్రజాస్వామ్యంలో. ఒక దాంట్లో ఒకటి చొచ్చుకుపోయి ఎవరికి ఉన్నటువంటి పవర్స్ని విఘాతం కలిగించేటువంటి కార్యక్రమం జరిగితే ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగింది. మరి ఈ ప్రధానమైనటువంటి దీంట్లో వాళ్ళు బిల్లే రిపీల్ చేసి మళ్ళీ సమగ్రమైనటువంటి బిల్లుతో వస్తామని చెప్పి ఈ అంశాన్ని కూడా వారికి చెప్పిన తర్వాత అసలు మీరు కేసు వేసింది కానీ లేదా కేసు వచ్చింది కానీ మేము పెట్టినటువంటి బిల్లు మీద అలా బిల్లే రిపీల్ చేస్తామని తర్వాత జడ్జిమెంట్ దేనికి అనేటువంటిది కూడా మేము ఆ రోజు ప్రభుత్వం కోర్టుని అడగడం జరిగింది. అయినప్పటికీ సరే వారికి ఉన్నటువంటి పరిధి మేరకు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడం జరిగింది. దీనికి సంబంధించి నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి రాష్ట్రానికి, రాష్ట్ర శాసనసభకి ఉన్నటువంటి పవర్స్ని అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఈరోజు అనేక సందర్భాల్లో ఈ వికేంద్రీకరణ అనేటువంటి దాని మీద గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. అనేక సందర్భాల్లో శ్రీకృష్ణ కమిటీ వేసినటువంటి సందర్భంలో కానీ, అంటే తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు శ్రీకృష్ణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు కానీ ఆ రోజు వారేం చెప్పారు, అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం అవడం వల్ల ఈరోజు ఈ ఉద్యమాలన్నీ కూడా వచ్చాయి. తద్వారా ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రాల విభజన చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు.
అసలు ఈ తెలంగాణ ప్రాంతం కన్నా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు మరింత వెనుకబాటుతనంలో ఉన్నాయనేటువంటిది ఆ రోజు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా వికేంద్రీకరణ అనేటువంటిది మంచిది, గతంలో జరిగినటువంటి ఒక అంశం హైదరాబాద్ అనేటువంటి దాని గురించి జరిగినటువంటి ఉద్యమం మనం చూసాం. తెలంగాణ పేరుతో జరిగినటువంటి ఉద్యమం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది కేవలం హైదరాబాద్ కోసం జరిగినటువంటిది. ఈ హైదరాబాద్ కోసం జరిగినటువంటి ఎంతమంది వెళ్ళి గడిచినటువంటి కాలంలో మొదట్లో జరిగినటువంటి పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆ రోజు మద్రాసు అభివృద్ధి అంతా కూడా అప్పుడున్నటువంటి తెలుగు వారు అంతా కూడా చేసినారు. సరే, తర్వాత మళ్ళీ విభజన జరిగింది. మొదట్లో కర్నూలు కొంతకాలం క్యాపిటల్గా ఉంది. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ ఎన్నో ఏళ్లగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంట్లో కూడా మన తాలూకా పాత్ర ఉంది. ఈరోజు దాని తాలూకా పాఠాలన్నీ కూడా తెలుసుకున్నాం. సో మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వికేంద్రీకరణ అయితే మంచిది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్తే చివరికి చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణ గారి మీద కూడా టాప్ స్టాల్వర్డ్స్ అందరినీ కూడా ఆ రోజు కమిటీలో పెట్టారు. శివరామకృష్ణ కమిటీలో అప్పటి వరకు ఉన్నటువంటి కమిటీ మెంబర్స్గా ఆ రోజు పట్టణాభివృద్ధిలో పనిచేసినటువంటి కేంద్ర స్థాయిలో పనిచేసినటువంటి స్టాల్వర్డ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పెడితే వాళ్ళకి భూములు అక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద నింద మోపేటువంటి కార్యక్రమం చేశారు. వారు అక్కడ భూములు కొనుక్కుందామని చూస్తున్నారు, లేదా భూములు కొన్నారు, అందుకే ఆ ప్రాంతంలో పెట్టమన్నారు, ఈ ప్రాంతంలో పెట్టమంటున్నారు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి కొంతమంది దాంట్లో విశాఖపట్నం అనేటువంటి దాన్ని కూడా వారు ప్రస్తావించారు. సో వీటితో పాటు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్, ప్రపంచంలో అత్యధిక మేజర్ కన్సల్టేషన్స్ చేసేటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్, వారు కూడా అదే చెప్పారు. తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ వికేంద్రీకరణ కోసం చెప్తే ఏమన్నాడు, ఆ జిఎన్ రావా నాకెందుకు పనిచేసేది, ఏ చదువు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చదువు చెప్పినట్టు. ఆయన ఎంత చులకనగా మాట్లాడాడు. ఈరోజు మా కింద పనిచేసేటువంటి అధికారులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది, వందలాది మంది ఐఏఎస్ అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రి గారి కింద అందరూ పనిచేస్తారు. ఇప్పుడు నేను ఒక శాఖం చూస్తున్నాను, నా కింద 8-9 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. నా కింద పనిచేశారని చెప్పి చెప్తానా? సో వ్యవస్థ, వారికి ఉన్నటువంటి విజ్ఞత, వారికి ఉన్నటువంటి దాని మీద సబ్జెక్ట్ మీద ఉండేటువంటి పట్టు, ఇవన్నీ పక్కన పెట్టేసి నాకెంత పనిచేసాడని అంటాడు. అప్పుడు ఉన్నటువంటి ఒక దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ గురించి ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తే ఆయన్ని కూడా చాలా చులకనగా వాడేవాడు చదవడానికని, ఇవే పదాలు, వాడేవాడు చదవడానికి అని చెప్పి అప్పుడున్నటువంటి సిడిఎంఏగా ఆ రోజు ఉన్నటువంటి అధికారి విజయ్ కుమార్ గారు బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చినటువంటి నివేదిక చదువుతా ఉంటే వాడేవాడు చదవడానికని అంటాడు. వీరిచ్చినటువంటి నారాయణ కమిటీ మాత్రమే పరిగణలో తీసుకోవాలి. వీరు పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కమిటీనే ఆధారంగా తీసుకోవాలి. ఈ వ్యక్తులకు ఉన్నటువంటి భూములకి సంబంధించినటువంటి మనుషులు, ఈయన పెట్టుబడిదారులు, ఈయన కలిసి వచ్చినటువంటి వ్యక్తులు, వీరిచ్చినటువంటి రిపోర్ట్స్ వీరే నిర్ణయిస్తారు, గీతలు గీస్తారు, భూములు కొనుక్కుంటారు, వారు చెప్పినటువంటి ప్రాంతంలోనే రాజధాని రావాలంటారు. వీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కమిటీ. ఈ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి ఈ అమరావతి అనేటువంటి ఒక అతిపెద్ద స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ కాదు. వీరందరూ కలిసి నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఆయన నిర్ణయం చెప్తాడు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఈరోజు ఆ రకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తను కట్టని
చంద్రబాబు నాయుడు తను కట్టలేని రాజధాని కోసం ఎందుకు ఇంత తాపత్రయపడతా ఉన్నారు? 58 సంవత్సరాల పాటు హైదరాబాద్ని రాజధానిగా మన సొంత ప్రాంతంగా అందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకొని ఆ రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి తరుణంలో 2 రోజుల్లో పారిపోయి వచ్చావే. 58 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చినటువంటి సందర్భంలో దానికోసం చేయనటువంటి పోరాటం, కనీసం 58 నెలలు కూడా పాలించినటువంటి అమరావతి కోసం ఎందుకు నీ తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు? ఏముందని అక్కడ, ఏం చేసావని అక్కడ, ఏం చేద్దామని అక్కడ? రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలు నాకు అవసరం లేదు అనేటువంటి ఆ వితండవాదం దేనికి? నీ భూముల కోసం కాదా? నీ పెట్టుబడిదారుల కోసం కాదా? నీ మనుషుల కోసం కాదా? ఈరోజు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి మేలు జరగాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉంటే, అన్ని ప్రాంతాలకు మంచి జరగాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉంటే, రాష్ట్ర ఖజానాన్ని అంతటిని తీసుకొని వెళ్ళి ఆ 29 గ్రామాల మీద పెట్టి మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాలని మిగిలినటువంటి జిల్లాల్ని మట్టి తినమంటావా? ఎందుకు ఈ ప్రాంతాల మీద అంత కక్ష కట్టావు? ఎందుకు ఈరోజు ఈ ప్రాంతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు? ఎందుకు మా ప్రాంతాల మీద దండయాత్ర చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు? ఈరోజు రాయలసీమకు మంచి జరగాలని, రోజు దేశంలో ఎన్ని రాష్ట్రాలకి హైకోర్టులు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి రాజధానులు కాకుండా? పక్కన ఉన్నటువంటి ఒరిస్సా భువనేశ్వర్లో రాజధాని, కటక్లో హైకోర్టు ఉంది. ఇలా ఉదాహరణ తీసుకుంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో అలహాబాద్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి లక్నోలో క్యాపిటల్ ఉంటే అలహాబాద్లో ఈరోజు హైకోర్టు ఉంది. అంటే మేము మా నామినిక్లేచర్లో 3 రాజధానులు అని చెప్పాం. మరి మిగిలినటువంటి రాష్ట్రాలన్నిటికీ మరి ఇవన్నీ 2 రాజధానుల కింద కదా. ఈరోజు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ ప్రాంతాల మీద కక్షగట్టి కేవలం పెట్టుబడి, రాజకీయ జీవితం అంతా కూడా, రాజకీయం నీ అనుభవం అంతా కూడా మనం పోయేటప్పుడు ఏం మోసుకుపోమే? ₹1 అన్నా మనం తీసుకెళ్లగలమా పైన? చివరికి మనల్ని మోసుకొని వెళ్తున్నప్పుడు కూడా మన మీద పడినటువంటి ఆ చిల్లర కూడా మనతో పాటు రాదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్ని ప్రాంతాలకి మంచి జరగాలని చెప్పి, వికేంద్రీకరణ మా విధానం అని చెప్పి, తద్వారా అన్ని ప్రాంతాలకి మంచి చేయాలని చెప్పి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏదో రకంగా అడ్డుకట్లు వేయాలని చెప్పి, విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈరోజు ఈ ప్రాంతంలో మొన్న కూడా చెప్పాను, శాసనసభలో మాట్లాడుతూ నేను కూడా చెప్పాను. ఈరోజు విశాఖపట్నం మీదుగా ఏదైతే ఆ అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపడుతున్నటువంటి పాదయాత్ర ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, వారి తాలూకా మనోభావాలను రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో దేవుడి దగ్గరకు వచ్చి ఈ ప్రాంతం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటారా? వారి తాలూకా లక్ష్యం అమరావతిని సాధించుకోవాలన్నట్టో లేదా అమరావతిలో రాజధాని ఉండాలనో వారి లక్ష్యం కాదు. వారి లక్ష్యం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా రేపు అధికారంలోకి తీసుకురావాలి. ఒక రాజకీయ పరమైనటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాత్ర అది. ఆ రాజకీయ పరమైనటువంటి ఉద్దేశం ఒక పక్క, ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఒక పక్క. ఈరోజు ఇన్ని చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, దీని అంతటికీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ కార్యక్రమానికి ప్రొడక్షన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తప్పకుండా అంతిమ విజయం న్యాయానిదే. వాస్తవానికి
న్యాయంగా అయితే వారికి దేవస్థానంలోకి అరసవిల్లి దేవస్థానంలోకి అడుగు పెట్టొచ్చేమో కానీ ధర్మం మాత్రం ఒప్పుకోదు. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ధర్మం ప్రకారం అయితే అసలు మిమ్మల్ని అందులోకి అసలు ఎలవే చేయకూడదు. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మరొకసారి మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది. మేము ఈరోజు ప్రభుత్వం తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున సుప్రీంకోర్టులో వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మరొకసారి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. అంతిమ విజయం న్యాయానిదే. తప్పకుండా వికేంద్రీకరణ విధానం అనేటువంటిది తప్పకుండా జరిగి తీరుతుంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రెండోసారి టీడీపీ కూడా చేసిన ప్రధానమైన ఆరోపణ విపక్షాలు చేస్తున్నవి దావోస్ నుంచి వచ్చి మీ శాఖ మీద ఒక సింగిల్ పెట్టుబడి దీని మీద అయితే మాట్లాడదాం. అవన్నీ ఎన్నిసార్లు చెప్తాను. దావోస్ నుంచి వచ్చిన తర్వాత దావోస్కి సంబంధించి దావోస్ నుంచి జరిగినటువంటి 1,25,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఎంఓయూస్ ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేటువంటిది పెట్టడానికి వాళ్ళు ముందుకు రావడం, దానికి సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం. గడిచినటువంటి కేబినెట్లో మొన్న 7వ తారీఖు జరిగినటువంటి కేబినెట్లో 36-38 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్రూవల్స్ వారు పెట్టుబడి పెట్టేటువంటి దానికి సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 1,25,000 కోట్లలో ఆల్మోస్ట్ 35-40% అనేటువంటిది రియలైజ్ అయింది. 1 by 1 చేస్తాం. చెప్పనండి, చంద్రబాబు నాయుడు 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నాడు పార్ట్నర్షిప్ సమ్మిట్ లో. 50,000 కోట్లు, కనీసం 50,000 కోట్లు రాలేదు. అంటే కనీసం 2% కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి రాలా. సో ఏం చేస్తున్నాం? మా తాలూకా ఫోకస్ అంతా కూడా పేదవాడి మీద, వికేంద్రీకరణ మీద, ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద మా ఫోకస్ ఉండొచ్చు. అందులో వస్తున్నటువంటి పెట్టుబడుల్ని మేము మార్కెటింగ్ చేసుకోకపోవచ్చు, కానీ జరగాల్సినటువంటి పారిశ్రామిక అభివృద్ధి, రావాల్సినటువంటి పెట్టుబడులు అనేటువంటిది వస్తున్నాయి. దాని మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా ప్రజలను ఉద్దేశించి రేపు శాసనసభలో కూడా ఇండస్ట్రీస్ మీద మాట్లాడతారు. సవివరంగా అన్ని వివరం తెలియజేస్తారు. చాలా మంది ఉన్నారు కదా ఆయన ఎవరు చెప్పడానికి. ఇచ్చి ఒక జడ్జిమెంట్ ఉన్నప్పుడు దాన్ని మేము దాన్ని ఛాలెంజ్ చేయకపోతే జడ్జిమెంట్ అనేటువంటిది ఎప్పటికీ ఏదో దానికి ఒక పేపర్గా చూపించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. జడ్జిమెంట్ అనేటువంటిది మేము రిపీల్ చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ అయినప్పటికీ ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి అంశాల మీద చర్చ జరగాలనేటువంటి దాని మీద చర్చ చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు శాసనసభకి చట్టమే చేయడానికి అవకాశం లేదని చెప్పడం అనేటువంటిది అసలు నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. సో దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాం. దీనికి సంబంధించి అనేక అంశాలు, అనేక ఉదాహరణలు గడిచినటువంటి శాసనసభలో గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కానీ ప్రస్తావించడం జరిగింది. దీని మీద ఎందుకంటే ఒక లెజిస్లేటివ్ 3 స్తంభాలు ఇందాక చెప్పినట్టు జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉండేటువంటివి. సో దాంట్లో ఒకరికి అసలు మీకు హక్కే లేదు. మరి చట్టసభలు దేనికి? చట్టాలు చేయడానికి కాకపోతే చట్టసభలు దేనికి అనేటువంటిది మా తాలూకా డిస్కషన్ పాయింట్. సో దాన్నే ప్రస్తావించాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి అనేటువంటిది మా అభిప్రాయం. ఎప్పుడు చేసింది? చెల్లదు అనట్లా. అంటే అప్పట్లో చేసినటువంటి దానికి శాసనసభకు హక్కు ఉన్నప్పుడు ఇప్పుడు చేసినటువంటి దానికి శాసనసభ హక్కు లేదని ఎవరు అనడానికి ఎలాగా వచ్చింది అనేటువంటిది మా పాయింట్. సో అయినప్పటికీ అప్పుడు చేసినటువంటి బిల్లులో ఉన్నటువంటి ఆ ప్రాంతంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాలను యాడ్ చేస్తామని చెప్తున్నాం. మర్చిపోవడం మా ప్రభుత్వం తాలూకు విధానం వికేంద్రీకరణ అనేటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి మా విధానం మొదటి నుంచి ఉంది. మా తాలూకా విధానం మొదటి నుంచి ఉంది. ఇది ఒక ఒంటెద్ది పోకడతో కనీసం
అఫీషియల్గా వచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్ కూడా కనీసం పరిగణలో తీసుకోకుండా వారికి నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని కనీసం ఒక అఖిలపక్షాన్ని వేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా చేశారా? వారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అమరావతితో పాటు ఈరోజు విశాఖపట్నాన్ని, కర్నూలుని కూడా, అంటే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, రాయలసీమను కూడా ఈరోజు గుర్తింపును తీసుకురావాలి, ఈ ప్రాంతాలకి అభివృద్ధి అనేటువంటి జరగాలనేటువంటి దాంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి ఆమోదం కూడా మీరు అందరూ కూడా చూశారు. సో డెఫినెట్ గా ఆ నిర్ణయంతోనే ముందుకెళ్తాం. మేము ఉన్నాం కదా, నేను అదే ఎందుకో నేను అనే పోనీ అమరావతితో మేము చాలా క్లియర్ గా చెప్పాం. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అంటున్నాం తప్ప అమరావతి కాకుండా విశాఖపట్నం, కర్నూలు అనట్లేదే. అమరావతితో పాటు పోనీ నేను విశాఖపట్నం ప్రాంత వాసిగా, ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా పోనీ నేను విశాఖపట్నం పేరు ముందు చెప్పను, ముందు పేరు అమరావతి చెప్తాను. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అనేటువంటిది మా విధానం. కానీ అమరావతి మాత్రమే మాకు కావాలనేటువంటిది వారి విధానం. తద్వారా మళ్ళీ ఇంకొక తప్పు జరగకూడదు, చారిత్రాత్మకమైనటువంటి తప్పు జరగకూడదు అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. అందుకే దానికి కట్టుబడి ఉన్నాం, దాని ప్రకారమే ముందుకెళ్తాం. ప్రస్తుతానికి అమరావతి కదా, నేను డౌట్ ఏముంది మళ్ళీ ఎందులోనే ఏమన్నా ఇది ఉందా? మేము మళ్ళీ బిల్లు తీసుకొస్తామని చెప్పాం కదా, బిల్లు వచ్చినంత వరకు అమరావతి ఉంటుంది. మాట్లాడుతుంది కదా, కంగారు ఎందుకు? మీ వంశీ గారికి మీకు గొప్ప కంగారు. సో డెఫినెట్ గా లెజిస్లేటివ్ పవర్ అనేటువంటిది రాష్ట్రంలో, రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి 175 మంది, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధులు. అంటే రాష్ట్రానికి ఏది మంచిదో, రాష్ట్రానికి ఏది మంచి చేయాలో అనేటువంటిది ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు చట్టసభలు అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. సో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అసలు చట్టసభలకి చట్టాలు చేసేటువంటి హక్కే లేదని అనడం అనేటువంటిది మీద డెఫినెట్ గా చర్చ జరగాలి. ప్రజాస్వామ్య దేశం గొప్పగా చెప్పుకుంటాం. రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గురించి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి మన దేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా చర్చ జరగాలనేటువంటి దాని మీద ఏ రకమైనటువంటి సందేహం లేదు. అందుకనే అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిపాం. ఈ రోజు ఆన్ పేపర్ ఎస్ఎల్పి అనేటువంటిది సుప్రీంకోర్టులో ఫైల్ చేశాం. డెఫినెట్ గా చర్చ జరగాలని చెప్పి డిమాండ్. కంగారు ఎందుకు? నెక్స్ట్ సెషన్స్ లో పెడతాం, సెషన్స్ లో పెడతాం అన్నాను. ఈ సెషన్ నెక్స్ట్ సెషన్ చెప్పలేదు కదా. చెప్పండి. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, పూర్తిగా మేము ఆహ్వానిస్తాం, మేము ప్రొడక్షన్ ఇస్తాం, మీరేమో వ్యతిరేకిస్తూ శాంతి కోసం విరామం కలుగు. ఇది ఎందుకు? ఇదంతా అవసరమా? వాళ్ళు ఏదో పాదయాత్ర చేసుకున్నారు, వెళ్ళిపోతాం. మొదటి అంశం. రెండో విషయం, కమ్మ రాజధాని అన్నారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం 20% ఉన్నారు, 70% అన్ని కులాల వారు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందితే కమ్మ సామాజిక వర్గం మాత్రమే కాదు, అందరూ అభివృద్ధి చెందుతారు అంటారు. మూడో అంశం, నిజంగా వాళ్ళకి సపరేట్గా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అన్ని అంశాలు మాట్లాడుతున్నాను. మరి ఉండు, మరి నువ్వు ఒక్కడే క్వశ్చన్లు అన్నీ వేసిస్తే నువ్వు వేసిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పావు. అనేక సందర్భాల్లో ఏదో ఒక ప్రశ్న వేసావు అనుకో, మాట్లాడడానికి బాగుంటుంది. అన్ని ప్రశ్నలు వేస్తే ఏం చెప్తాను నేను? నువ్వు చెప్పినటువంటి అంశాలకి మీరు చెప్పినటువంటి అంశాలకి ఈరోజు ఈ ప్రాంతానికి దేనికి వస్తున్నారు? వాస్తవానికి దర్శనం చేసుకుని వెళ్ళిపోతే మాకే అభ్యంతరం లేదు. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం ప్రజల మీద, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షల్ని రెచ్చగొట్టేటువంటి దానికి ఎందుకు వస్తున్నారు అంటున్నా. మా తాలూకా విధానం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందుకు మేము మామూలుగా ఊరకనే మీరు అన్నట్టు లేదో వాళ్ళు మటుకు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారని అంటే మాకు ఇవ్వడానికి మాకేం సరదా లేదా? ప్రభుత్వానికి మాకేం ఇష్టం లేదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాలను బేస్ చేసుకుని, ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని, బాబు ఇక్కడికి వస్తే ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి, అందుకని మీకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పాం. లేదు, మాకు పర్మిషన్ తెచ్చుకుంటామని తెచ్చుకున్నారు. రేపు ఏదైనా జరిగితే ఎవరు కారకులు అవుతారు? ఇస్తాం, మేము ఇవ్వగలిగిన ప్రొటెక్షన్ ఇస్తాం, మేము చేయగలిగినంత వరకు మేము చేస్తాం. కానీ రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పా. సో దీని అంతటినీ కూడా, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ని ఇదంతటినీ కూడా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. సో చేసేటువంటి క్రమంలో ఇది జరిగితే రేపు ఏదైనా ఇబ్బంది వస్తే ఆయనే కారకుడు అవుతాడు అనేటువంటి చెప్పడం జరిగింది. రెండోది, మీరు అన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాని మీద చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మాకు ఏ ప్రాంతం, ఒక ప్రాంతం అంటే ఇష్టం అని కానీ, లేదా ఒక ప్రాంతం
మాకు అన్ని ప్రాంతాలు అనేటువంటి ఒకే ఉద్దేశంతో ఉన్న అన్ని ప్రాంతాల మీద మాకు ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది, అన్ని సామాజిక వర్గాల మీద ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన విధానాన్ని ఒకసారి గమనించమని చెప్పి కోరాం. మీరు అన్నట్టు కొంత పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్లో ఉన్నటువంటి భూములన్నీ అది తీయండి. సో ఏదేమైనప్పుడు అలా అయినప్పటికీ అది 2014కి ముందు నుంచి వారికి భూములు ఉంటేనో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు నుంచి అక్కడ ఉంటేనో వేరే సంగతి. కానీ నువ్వు అమరావతి అనేటువంటి ప్రకటన చేయకముందు నువ్వు భూములు కొనేసుకొని అక్కడ నేను రాజధాని పెడతానంటే ఎందుకు ఊరుకుంటారండి ఎవరన్నా? నా దగ్గర ఒక ఆఫీస్ సబార్డినేట్ నా దగ్గర పనిచేస్తున్నాడు, విజయవాడలో నా ఛాంబర్లో పనిచేస్తున్నాడు. ఆ కుర్రోడు దాదాపు 2 కోట్ల రూపాయల స్థలాన్ని మాయమాటలు చెప్పి బలవంతంగా రాయించేసుకున్నారండి. నేను నా దగ్గర వాపోతా ఉన్నాడు. ఈరోజు ఆ వాల్యూ తీసుకుని వచ్చి ఈరోజు ఉంటే ఆ వాల్యూ ఉండేదండి అని చెప్పి. సో ఈ రకమైనటువంటి దౌర్జన్యం దేనికైనటువంటి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను లేకపోతే ఒక రాష్ట్ర మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తాం? ఏ సీక్రెట్ కూడా బయట చెప్పడానికి లేదు అనేటువంటిది మా ప్రమాణ స్వీకారం. కానీ మీరు చెప్పేసి మీరు నిర్ణయాలు తీసుకుని ఆ పార్టీకి చెందినటువంటి ఒక కేబినెట్ మంత్రి ఏమన్నాడు? నక్కా ఆనందబాబు గారు ఏమన్నాడు? నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా కొనుక్కునేవాని అన్నాడు. ఇవన్నీ ఉదాహరణలు కదా. సో ఏదేమైనా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలకి మేలు జరగాలనేటువంటిది మా తాలూకు విధానం. దానికోసం ముందుకెళ్తాం. 45 minutes. హైకోర్టు విషయంలో కాన్ఫ్లిక్ట్ అయితే ఉన్నట్టు కనబడుతోంది. ఒకటి డీజీపీని బాధ్యత చేయాల్సిన నేపథ్యం, డీజీపీఏ బాధ్యత వహించాలి పాదయాత్ర చంద్రబాబు చెప్తాను. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు చెప్తోంది బిల్లు మీద. అంటే హైకోర్టుకి మీకు మధ్యలో ఘర్షణ. మాకు వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు వచ్చినప్పుడు వారి తాలూకా పాత్రను పోషించేటువంటి కార్యక్రమం. కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉండాలి మాకు హైకోర్టుకి? రోజు మేము అడిగేటువంటిది ఎప్పుడన్నా ఏదన్నా ఏం అడుగుతాం మనం? మాకున్నటువంటి పవర్స్ని లేవు అని చెప్పేటువంటి అధికారం, మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని, రాజ్యాంగపరంగా వచ్చినటువంటి అంశాలని మాకు లేవని చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా మేము పై ఫారమ్స్కి వెళ్తాం. సో అదే ఈరోజు జరిగింది తప్ప మాకు ఎందుకు గొడవపడాల్సినటువంటి ఏం. అలాగైతే మొన్న మా బందర్ పోర్టుకి సంబంధించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, లేదా మొన్న విశాఖపట్నానికి సంబంధించి 1,50,000 పట్టాలకు సంబంధించినటువంటి పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చింది. సో కొన్ని జడ్జిమెంట్లు అలా వస్తుంటాయి, కొన్ని అలాగని చెప్పి వ్యవస్థలతో గొడవ పడాల్సినటువంటి అవసరం మాకైతే ఈ ప్రభుత్వానికి లేదు. థ్యాంక్ యూ.